నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. మన ఒంట్లో ఎముకలనేవి మన శరీరానికి ఊతగర్రల్లాంటివి. మన ఎముకలు మంచి చేవగా దృఢంగా ఉంటేనే మన శరీరము దృఢంగా బలంగా ఉంటుంది. ఎముకలు బలహీనమైతే, పెళుసుగా మారిపోతే, చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం చిటిక్కున విరిగిపోతుంటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెళుసుబారిపోతుంటాయి. మెనోపాజ్ దాటిన మహిళలకు ఎముకలు గుల్లబారిపోయే ముప్పు మరింత అధికంగా ఉంటుంది. జీవగర్రల్లాంటి ఎముకల్ని గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముక చేవగా ఉంటేనే మన శరీరం దృఢంగా ఉంటుంది. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటుంది, ఎంత బరువునైనా మోయగలుగుతుంది. కానీ ఇవాళ మనలో చాలా మందికి, ముఖ్యంగా మహిళలకు ఎముకలు దృఢంగా ఉండటం లేదు. ఎముకలన్నీ బోలుగా పెళుసుగా ఉంటున్నాయి. ఎముకల్లో చేవ తగ్గి ఎండుపుల్లలాగా మారుతున్నాయి. ఈ దుస్థితికి కారణం ఆస్టియోపోరోసిస్ అనే జబ్బు. మనలో చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. దీంతో పటుత్వం తగ్గి బోలుగా మారిన ఎముకలు చిన్న చిన్న కుదుపులకే విరిగిపోతున్నాయి, ఫ్రాక్చర్లవుతున్నాయి. ముఖ్యంగా అవసాన దశలో తుంటి ఎముకలు విరగడంతో చాలామంది మంచానికే పరిమితమవుతున్నారు. శరీర అస్తిత్వాన్ని నిలబెట్టే కీలకమైన సజీవ ఎముకలు అసలు ఎందుకు పెళుసుబారుతాయి? ఎముకలు ఎండుపుల్లలుగా మారడానికి అనేక కారణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఆస్టియోపోరోసిస్ అంటే అది బోన్స్లో కొంచెం కాల్షియం తక్కువై, బోన్ బలం తక్కువై వీక్ అయిపోయేది. ఆస్టియోపోరోసిస్ నార్మలీ కాల్డ్ సైలెంట్ డిజీజ్. అంటే దీనికి సిమ్టమ్స్, సైన్స్ ఎక్కువ ఉండవు. ఎప్పుడోసారి పడిపోయినప్పుడు ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ బేసికలీ మనకు ఓన్లీ బోన్ డెన్సిటీ చేసి ఎక్స్రే చేసిన తర్వాతే మనకు తెలిసేది అది బోన్ వీక్ అయిపోయింది, అది ఎట్లా మనం ట్రీట్ చేయాలని. సో ఆస్టియోపోరోసిస్ నాట్ సిమ్టమ్స్ మాత్రం మనం ఏమైనా వస్తాయి అట్లా ఏమైనా ఉండవండి. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి బోన్ పెయిన్ ఉండొచ్చు. కానీ 90% ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్కి సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉండవు. ఓన్లీ బోన్ వీక్ అయిపోతూ ఉంటుంది అండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఇస్ అ బోన్ వీకనింగ్ డిజీజ్. అంటే బోన్స్ ఏజ్తో పాటు ప్రోగ్రెసివ్గా వీక్ అవుతుంటాయి. ఇది ఎందుకు వస్తుందని మనం ముందు తెలుసుకుండేకి దాని ఫస్ట్ హిస్టరీ ఆఫ్ మన బోన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, దాంట్లో కాల్షియం ఎట్లా ఫామ్ అవుతుంది మనం తెలుసుకోవాలి. నార్మలీ ఎనీవన్కి బోన్ మన ఏజ్ ఆఫ్ 35-40 వరకు కాల్షియం పెరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 వరకు 40 తర్వాత కాల్షియం స్లోగా తగ్గుతూ ఉంటుంది. అంటే బోన్ ఇస్ ఎ డైనమిక్ థింగ్. ఇప్పుడు మనం గోర్లు ఎట్లా పెరుగుతాయి, చర్మం ఎట్లా హెయిర్ ఎట్లా పెరుగుతుంది, బోన్ ఆల్సో ఇస్ అ గ్రోయింగ్ థింగ్, బట్ ఓన్లీ చాలా స్లో ప్రాసెస్. సో మన టీనేజ్, చిన్న వయసులో ఉన్నప్పుడు కాల్షియం మన బోన్స్లో అబ్జార్బ్ అవుతుంటుంది, కాల్షియం పెరుగుతుంది. సో కాల్షియం కంటెంట్ ఇంక్రీజెస్ ఇన్ ద బోన్ ఫ్రమ్ టీనేజ్ టిల్ యూఆర్ 25-30. సో కాల్షియం మన యంగ్ ఏజ్లో కాల్షియం బాగా పెరిగితే లేటర్ ఆన్ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ మన టీనేజర్స్కి, యంగ్స్టర్స్కి డైట్లో కాల్షియం అడిక్వేట్ ఉండాలా, స్పోర్ట్స్ బాగా ఆడాలా. మనం అందరం ఇప్పుడు ఓన్లీ నీట్ ఎగ్జాము, స్టడీస్ ఎగ్జాము, ఐఐటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దాట్ క్యాన్ బి దేర్, బట్ దాంతోపాటు రోజు అట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. సో డైట్లో కాల్షియం అడిక్వేట్ ఉండాలా, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలా. ఇవన్నీ ఉంటే యంగ్ ఏజ్ నుంచి కాల్షియం మన పీక్ బోన్ మాస్ అని అచీవ్ అయ్యేది బై 30, 35, 40కి పీక్ బోన్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎక్కువ ఉంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్ తగ్గిపోయినా కానీ అంత ఆస్టియోపోరోసిస్ లేట్గా వస్తుంది. సో ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 కాల్షియం బోన్లో స్లోగా నెగిటివ్ బ్యాలెన్స్లోకి పోతుంటుంది. అంటే బోన్ యాడ్ అయ్యేది తక్కువ, బయటికి వచ్చేసే ఎక్కువ ఉంటుంది. సో నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోతే బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది. మోర్ సో ఇది మెన్లో ఉండొచ్చు, లేడీస్లో కానీ రావచ్చు. బట్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 45-50 మెనోపాజ్ అయినప్పుడు ద బోన్ లాస్ లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మనం చూసేది ఫర్ ఎవ్రీ 5-6 లేడీస్ ఆస్టియోపోరోసిస్ ఉండేది మొగోళ్ళలో ఒకరికే ఉంటుంది. బికాజ్ లేడీస్లో హార్మోనల్ చేంజెస్ వచ్చే కొద్దీ, మెనోపాజ్ వచ్చే కొద్దీ బోన్ లాస్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి యూజువలీ 60-65 తర్వాత బోన్ లాస్ ఇంకా ర్యాపిడ్గా ఎక్కువ ఉంటుంది. మన ఎముకలు మొత్తం శరీరానికి ఊతగర్రల్లాంటివి. సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉండాలి. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఉన్న ఎముక పెళుసుబారిపోవడం మొదలవుతుంది. ఈ విషయం తేలికగా అర్థం అవడానికి సజీవమైన ఎముకల్ని మనం పచ్చికర్రలతోనూ, ఆస్టియోపోరోసిస్ బారిన పడి గుల్లబారిన ఎముకల్ని ఎండుపుల్లలతోనూ చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా మహిళల్లో ఎముకలు పెళుసుబారిపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇందుకు ప్రధానంగా వయసుతో పాటు ఎముకలు బలహీనం కావడం ఒక కారణమైతే, మెనోపాజ్ తర్వాత శరీరంలో కీలకమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు వేగంగా తగ్గుముఖం పట్టడం మరొక కారణంగా ఉంటోంది. ఆస్టియోపొరోసిస్ బారిన పడ్డప్పుడు చిన్న చిన్న దెబ్బలకు, కుదుపులకు సైతం ఎముకలు చిటుక్కున విరిగిపోతుంటాయి. చివరికి గట్టిగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు సైతం ఎముకల్లో ఫ్రాక్చర్లు అవుతుంటాయి. నార్మల్ లైక్ ఎనీ డిజీజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్ల వేర్ మెన్లో తక్కువ ఉంటుంది, లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఆల్సో మెన్లో ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది, లేడీస్లో ఎక్కువ ఉంటుంది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ద ఫస్ట్ ఇస్ మెన్లో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ స్ట్రక్చర్, బాడీ వెయిట్, మసిల్ స్ట్రెంగ్త్, మసిల్ స్ట్రాంగ్ ఉండి మసిల్ కెపాసిటీ ఎక్కువ ఉండే కొద్దీ, అండ్ బికాస్ దే మైట్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ మోర్, వాళ్ళకు బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ద పీక్ బోన్ మాస్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్ల 40 yearsలో డెవలప్ అయ్యే పీక్ బోన్ మాస్ మొగోళ్ళలో బికాస్ ఆఫ్ దాట్ ఎక్కువ ఉంటుంది. సో బోన్ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు స్లోగా బోన్ లాస్ అయినా కానీ వాళ్ళకి లాస్ అంత ఫాస్ట్గా కాదు. లేడీస్లో అనదర్ థింగ్ ఇస్ మెనోపాజ్ అయిన తర్వాత బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో మెనోపాజ్ మూలంగా హార్మోన్ ఫ్లక్చువేషన్ ఉండే మూలంగా బోన్ లాస్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళ బోన్ లాస్ ఎక్కువ అయిపోద్ది, ఆస్టియోపోరోసిస్ ఆల్సో తొందరగా వస్తుంది. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము హిస్టెక్టమీ, ఓవరీ సర్జరీస్ అవన్నీ యంగ్ ఏజ్లో చేసినప్పుడు ఆస్టియోపోరోసిస్ వాళ్ళకి 50 yearsకే వచ్చేస్తుంది. సో సర్జరీస్ మనకు అవసరం ఉంటేనే హిస్టెక్టమీ, గర్భసంచి తీసే సర్జరీ, ఓవరీ తీసే సర్జరీ చేయాలి. కానీ స్మాల్ ప్రాబ్లమ్స్కి మనం అది ఎంత అవాయిడ్ చేసి మనం డిలే చేసేదే బెటర్. ఆస్టియోపోరోసిస్ వ్యాధితో ఉన్న పెద్ద చిక్కేమిటంటే ఎముకలు పూర్తిగా బోలుగా మారిపోయి గుల్లగా మారే వరకు బయటపడదు. జబ్బును గుర్తించేసరికల్లా ఎముకలు పూర్తిగా పెళుసుబారిపోయి ఉంటాయి. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను పసిగట్టడం ద్వారా ఆస్టియోపోరోసిస్ను మనం ముందుగానే గుర్తించవచ్చు. మన ఒంట్లో జీవగర్రల్లాంటి ఎముకల్ని డొల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్ను ముందుగానే ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎముకలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఒకవైపు ఎముక క్షీణతకు గురవుతుంటే మరోవైపు కొత్తగా ఎముక నిర్మాణం జరుగుతుంటుంది. మన ఎముకల్లో ఈ జీవ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ సమతౌల్యంగా సాగుతున్నంత కాలం మన ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమతౌల్యం లోపించినప్పుడు ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ప్రధానంగా మహిళల్లో అది కూడా నెలసరి నిలిచిపోయే దశ అంటే మెనోపాజ్లో ఈ ఎముకల బోలు వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో ఎముకలు పెళుసుబారుతుంటాయి. సాధారణంగా మనమంతా గుండె జబ్బులు, క్యాన్సర్ల గురించి భయపడుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. కానీ ఆస్టియోపోరోసిస్ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ 65 ఏళ్లు దాటిన మహిళల్లో 85% మందిలో ఎముకలు గుల్లబారి ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. నార్మల్గా ఆస్టియోపోరోసిస్ని సైలెంట్ డిజీజ్ అంటారు. అంటే దానికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఎప్పుడో ఒకసారి కొంతమందికి క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, అవన్నీ కొంచెం ఏజ్ తర్వాత ఉండొచ్చు. కానీ రొటీన్ పాపులేషన్లో ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఏజ్ పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ సివియర్ అయ్యే కొద్దీ కొంతమందికి నడుము బెండ్ అవుతుంది, బ్యాక్ బెండ్ అవుతుంది, బోన్ పెయిన్స్ వస్తాయి. వాళ్ళకు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ పెరుగుతుంది. సో ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయినాక లేటర్ స్టేజెస్లో మనకు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ పెరుగుతుంది. అంటే చిన్న స్మాల్ యాక్సిడెంట్ అయినా కానీ తుంటి జాయింట్ ఎరగొచ్చు, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ కావచ్చు, నడుములో ఫ్రాక్చర్ కావచ్చు. దీస్ ఆర్ కాల్డ్ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్. దీనికి ఆపరేషన్ అవసరం పడదు. రిస్ట్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్కి మందులే ఇస్తాము. బట్ అది మనం తెలుసుకున్న తర్వాత బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్స్, కాల్షియము, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తే అవి మెయింటైన్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ హిప్ జాయింట్లో ఫ్రాక్చర్ అయినప్పుడు, తుంటి దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు 95% 96% పేషెంట్స్కి అందరికీ ఆపరేషనే అవసరం పడుతుంది. అది ఆపరేషన్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోలేము. అందుకే మనం ఈ ఆస్టియోపోరోసిస్ మనం ఎర్లీ స్టేజ్ నుంచి మనం గ్రహించుకొని దానికి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మటుకు ఓల్డ్ ఏజ్లో మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు. కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు కానీ ఆ విషయం స్ఫురణకు రాదు. శారీరక శ్రమ లేకపోవడం, అతిగా మద్యపానం చేయడం, ధూమపానం వంటివి ఆస్టియోపోరోసిస్ రావడానికి గల కారణాల్లో కొన్ని. ఇవే కాకుండా నూనె, మసాలాలు విరివిగా వాడే ఆహార పదార్థాలు, దీర్ఘకాలికంగా మందులు వాడటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల కారణంగా చాలా రోజులుగా స్టెరాయిడ్లు వాడుతూ ఉండడం, మూర్ఛరోగం మందులు కూడా ఎముకలు గుల్లబారిపోయేలా చేస్తుంటాయి.
ఎముకలు పెళుసుబారి ఎండుపుల్లలుగా మారుతున్న కొద్దీ చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం ఎముకలు చిటుక్కున విరిగిపోతుంటాయి. ఎముకల్ని ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఆస్టియోపోరోసిస్ సైలెంట్ డిజీజ్ అన్నట్ల మనకు ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేట్ స్టేజ్లో స్పాంటేనియస్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. నార్మల్గా ఒక ఏజ్ 50, 60, 70 తర్వాత కిందికి పడితే హిప్ ఫ్రాక్చర్ కావచ్చు. బట్ లేట్ స్టేజ్ డిజీజ్లో వాళ్ళు పడుకోకుండా కానీ పరుపులో తిరిగినా, కొంచెం లేచి కూర్చున్నా, ఎవరైనా చేయి పట్టుకొని లేపినా కానీ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. అంటే వాళ్ళకి ఎంత బ్యాడ్ అయిపోతుంది బోన్ అంటే చాలా వీక్ అయిపోయి ఎక్స్రేలో కానీ పేపర్ థిన్ అయిపోతుంది. అండ్ ఈవెన్ సింపుల్ యాక్టివిటీస్తో కానీ ఫ్రాక్చర్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఆపరేషన్ చేసినా కానీ సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ ఆ బోన్లో పట్టు ఉండదు. మనం ఏం సర్జరీ చేసినా కానీ దాంట్లో రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. అందుకే అంత డిలే చేయకోకుండా మనము మోడరేట్ టు ఎర్లీ స్టేజ్లోనే ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ఈజీగా మనం కంట్రోల్ చేసుకొని మెయింటైన్ చేయవచ్చు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ ఒక 1-2 monthsలో ఇంప్రూవ్ కాదు. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆస్టియోపోరోసిస్ టేక్స్ 1-2 years వరకు ఈజీగా అవుతుంది. అండ్ యూ కెన్ టేక్ ట్రీట్మెంట్ ఫర్ 5 to 6 years. టాబ్లెట్స్ ఆర్ వెరీ సింపుల్. ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, అన్ని మందులతోనే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎముకల్ని గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ జబ్బును ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స మొదలు పెడితే అంత మంచిది. ఆలస్యం అవుతున్న కొద్దీ ఎముకలు పూర్తిగా పెళుసుబారిపోతాయి. చివరి దశలో చికిత్స మొదలుపెట్టినా అంత మంచి ఫలితం ఉండదని చెప్తారు డాక్టర్లు. ఆస్టియోపోరోసిస్కు చికిత్స ఎలా ఉంటుందో, ఎముకల పటిష్టత కోసం చిన్న వయసు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలో ఎముకల సాంద్రత క్రమేణా తగ్గుతూ పోవడం వల్ల వెన్నుపూసలన్నీ కలిసిపోయి వెదురుబొంగులా తయారై ముందుకు వంగిపోతుంది. ఈ ప్రభావం కీలకమైన గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బోలుగా మారడాన్ని మనం ఎక్స్రే సాయంతో గుర్తించడం చాలా కష్టం. బాగా ముదిరిపోయిన తర్వాతే ఎముకలు పెళుసుబారినట్లు మనకు ఎక్స్రేలో తెలుస్తుంది. అయితే డెక్సా స్కానింగ్, బోన్ డెన్సిటీ పరీక్షల సాయంతో ఎముకలు పెళుసుబారడాన్ని డాక్టర్లు ఇప్పుడు తేలికగానే గుర్తించగలుగుతున్నారు. బోన్ డెన్సిటీ స్కాన్ పరీక్షల్లో ఎముకలు ఎంత మేరకు గుల్లబారాయన్న విషయాన్ని నిర్ధారించుకుని తదనుగుణంగా డాక్టర్ సలహా మేరకు కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లను మొదలుపెట్టడం మంచిది. కొన్ని రకాల మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఎముకలు ఎండుపుల్లలుగా మారాయని తెలిసిన తర్వాత మనలో చాలా మంది కాల్షియం సప్లిమెంట్లను వాడటం మొదలు పెడుతుంటారు. నిజానికి ఈ సప్లిమెంట్లతో ఫలితం అంతంత మాత్రమే అంటారు నిపుణులు. ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ చేసేది మనం నార్మల్గా మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు ఏజ్ తర్వాత WHO రికమెండేషన్స్ ప్రకారంగా ఎవ్రీ లేడీ అబవ్ ద ఏజ్ ఆఫ్ 65 బోన్ డెన్సిటీ ఒకసారి చేయించుకోవాల్సిందే. బోన్ డెన్సిటీ అది ఒక సింపుల్ టెస్ట్ అంటే డెక్సా స్కాన్ అని మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తారు. ఇట్ కాస్ట్ అరౌండ్ 3,000 rupees. ఇది ఇయర్లీ చేసే పని లేదు. మనకు నార్మల్ మెనోపాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45-50 అయినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60 to 65 ఈ టెస్ట్ ఒకసారి ఆల్ లేడీస్ షుడ్ అండర్గో ఇట్. ఇది బోన్ డెన్సిటీ అంటే ఒక మెషిన్ మీద పండబెట్టేసి బోన్ స్కాన్ చేస్తారు. దాంట్లో మనకు డయాగ్నోసిస్ 3 వస్తాయి. నార్మల్ బోన్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, ఆర్ ఆస్టియోపోరోసిస్ ఉందా. సో నార్మల్ బోన్ అంటే బోన్ స్ట్రెంత్ ఇస్ నార్మల్, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆస్టియోపీనియా అంటే కొంచెం వీక్ ఉంది, దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ మే రిక్వైర్ కాల్షియం సప్లిమెంటేషన్. నెక్స్ట్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆ స్కోరింగ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కెన్ బీ మైల్డ్, మోడరేట్, సివియర్. సో దాంట్లో మనం అయ్యే కొద్దీ వర్సన్ అయ్యే కొద్దీ దానికి వేరే స్కోర్స్ వచ్చి మనం ట్రీట్మెంట్ ఆల్సో చేంజ్ చేస్తుంటాం. సో మైల్డ్ ఉన్నప్పుడు ఆల్సో ట్రీట్మెంట్ వేరే, సివియర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరే. సో ఏదైనా మనం ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ చేయాలంటే ఒక ఎక్స్రేలో మనకు గ్రాస్ ఐడియా వస్తుంది ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని. కానీ దాన్ని కంప్లీట్ డయాగ్నోసిస్ చేసుకుంటే బోన్ డెన్సిటీ టెస్ట్ ఆర్ డెక్సా స్కాన్ అండ్ టెస్ట్ మనం ల్యాబ్లో చేయించుకోవాల్సి వస్తుంది. చేసుకుంటే మనకు యాక్యురేట్గా వాల్యూస్ వస్తాయి. దాన్ని మనం ఎవ్రీ ఇయర్ చేసే పని లేదు. నార్మల్ ఉందనుకోండి బోన్ డెన్సిటీ, వీ కెన్ రిపీట్ ఇట్ ఆఫ్టర్ 3 to 5 years. సో 1 and 5 years చేసుకున్నా కానీ చాలు, ఇట్ ఇస్ నార్మల్. కానీ ఆస్టియోపోరోసిస్ ఉంటే మాత్రం దాన్ని డాక్టర్ని సంప్రదించి ఐదర్ వి సీ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 1 and 2-3 years చెక్ చేస్తూ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆస్టియోపోరోసిస్ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద రిస్క్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. మెడిసిన్స్తోనే ట్రీట్ చేసేది. ఆపరేషన్ ఎవరికన్నా అవసరం ఉందంటే అది ఓన్లీ ఫర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. స్పైన్ ఫ్రాక్చర్స్ ఏమైనా, రిస్ట్ ఫ్రాక్చర్ అయినా, తుంటి దగ్గర ఫ్రాక్చర్ అయినా కానీ అప్పుడు ఆపరేషన్ చేస్తాం. కానీ పర్సే ఆస్టియోపోరోసిస్ కోసం సర్జరీ ఉండదు. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి ఫస్ట్ ఇస్ మెడికల్ మేనేజ్మెంట్ కన్నా నాన్ మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
సో ఇంపార్టెంట్ ప్రివెన్షన్ స్టెప్స్ కోసం దాని ట్రీట్మెంట్ బై న్యాచురల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. రోజు వాకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ అట్ ఎనీ ఏజ్ మనం ఆస్టియోపోరోసిస్ రాకూడదంటే హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ ఇస్ రికమెండెడ్. ఇంట్లో లైట్ వెయిట్ ఎక్సర్సైజెస్ ఆల్సో ఇంపార్టెంట్. డంబెల్స్తో వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో వాకింగ్, వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. డయట్లో కాల్షియం ఎక్కువ ఉండాలి. సో నార్మలీ ఆఫ్టర్ మెనోపాజ్ 1000 milligrams కాల్షియం డైలీ రిక్వైర్మెంట్ ఉంటే to 1500. సో కాల్షియం డయట్లో ఎక్కువ చేసుకోవాలా. అది కాకపోతే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు వీ హ్యావ్ అదర్ మెడిసిన్స్ దట్ ఇంక్రీజ్ ద బోన్. సో మనకు అందరూ అనుకుంటారు పేషెంట్స్ మేము కాల్షియం తింటున్నాము ఎందుకు వచ్చింది ఆస్టియోపోరోసిస్ అని. సో కాల్షియం మనం తీసుకున్నా కానీ ఆ కాల్షియం మన బోన్లో పోయి ఉండాలని రూల్ లేదు. దట్ కెన్ గెట్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద మోషన్ ఆర్ ఇన్ ద యూరిన్ ఆల్సో అవుట్. అది మన బోన్లో ఉండాలంటే దానికి మనం యాంటీ రిజార్ప్టివ్ థెరపీ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దర్ ఆర్ సింపుల్ ట్యాబ్లెట్స్ వీక్లీ వన్స్ ఇస్తాము, కొంతమందికి మంత్లీ వన్స్ ఇస్తాము. కొన్ని ఇంజెక్షన్స్ ఆల్సో ఉన్నాయి విచ్ వి గివ్ ఇయర్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ 6 months. ఇది ఫర్ మోడరేట్ కేసెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సివియర్ కేసెస్ దట్ వి గివ్ డైలీ ఇంజెక్షన్స్. మనం ఇన్సులిన్ ఎట్లా తీసుకుంటామో అలాంటి టెరిపెరటైడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే దాంతో బోన్ స్ట్రెంత్ వస్తుంది. దిస్ ఈస్ టేకన్ ఫర్ 16 to 18 months. డైలీ ఇన్సులిన్ మాదిరి ఇంజెక్షన్స్ ఇస్తాం. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద థెరపీ విత్ ఐదర్ టాబ్లెట్స్ విచ్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్స్ మన డాక్టర్తో డిస్కస్ చేసి చేసుకోవాలి. దీంతో పాటు కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ అప్రాప్రియేట్గా తీసుకుంటేనే ఆస్టియోపోరోసిస్ కంట్రోల్లో ఉండేది. సో ఏజ్ బట్టి మనకు ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దాన్ని మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాల్సిందే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫుట్వేర్ వి వేర్, వాకింగ్ చేసినప్పుడు మంచి ఫుట్వేర్ వేసుకొని బ్రిస్క్ వాకింగ్ చేయాలా. డయట్లో కాల్షియం అడిక్వేట్గా ఉండాలా. సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బీన్ రికమెండెడ్ దట్ మనకు విటమిన్ డి రావాలంటే మార్నింగ్ 6 o'clock 7 o'clock సన్లో పోతే లాభం లేదు, ఈవినింగ్ 5 6కు పోయినా లాభం లేదు. వీ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 20 minutes సన్లైట్ ఎక్స్పోజర్ 5 days a week బిట్వీన్ మార్నింగ్ 9:30 10 to ఈవినింగ్ 4 o'clock. సో సన్లైట్ ఎక్స్పోజర్ వస్తే ఏమవుతుంది, మనకు విటమిన్ డి సింథసైజ్ అవుతుంది. విటమిన్ డి మన బాడీలో నార్మల్ ఉంటే అప్పుడు మనం తీసుకునే కాల్షియం ఆల్సో అబ్జార్బ్ అవుతుంది అండ్ విటమిన్ డి కాల్షియం యూటిలైజేషన్ బెటర్ ఉంటుంది. విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కాల్షియం యూటిలైజేషన్ సరిగ్గా ఉండదు అండ్ ఆల్సో ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేసేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. సో రన్నింగ్, వాకింగ్, డంబెల్స్తో అప్పర్ బాడీ వెయిట్స్, మసిల్ బెరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఆస్టియోపోరోసిస్లో చాలా రికవరీ ఛాన్సెస్ వచ్చేది బాగుంటుంది. ఎస్పెషలీ వీ సే లేడీస్ అండ్ బాయ్స్, యంగ్ టీనేజర్స్, చిల్డ్రన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ఫ్యూ స్టెప్స్ టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ లేటర్లో. దే హ్యావ్ టు బీ యాక్టివ్, engaged in sports activity for at least 4 to 5 hours every week. On a weekly basis 4 to 5 hours sports ఆడాలి. వాళ్ళ డయట్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫుడ్స్, ద సూపర్ మార్కెట్ ఫుడ్స్ మన ఉండేటివి అవన్నీ దే డిప్లీట్ ద కాల్షియం అండ్ రిడ్యూస్ ద న్యూట్రిషన్. సో న్యాచురల్ అకరింగ్ ఫుడ్స్ తీసుకోవాలా, డయట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలా, కాల్షియం ఇంటేక్ ఉండాలా, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలా. సప్లిమెంట్స్ ఈ ఏజ్లో చేయకూడదు. సప్లిమెంట్స్ ఆర్ ఓన్లీ ఫర్ లేడీస్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 50 కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటేది. సో మెనోపాజ్ అయిన తర్వాతనే సప్లిమెంట్స్ తీసుకుంటాము. మెన్కి అయితే డిపెండింగ్ వీక్నెస్ ఉంటే ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 70-75 కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. మన రొటీన్గా యంగ్ చిల్డ్రన్లో కాల్షియం అవసరం లేదు. న్యాచురల్ సోర్సెస్ రాసుకోవాలా అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కోసం చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం ప్రివెంట్ చేయాలంటే కాఫీ, కెఫీనేటెడ్ డ్రింక్స్, టీ, కాఫీ అంతా నాట్ మోర్ దెన్ 1 or 2 cups a day. ఎవ్రీ 1 hour కాఫీ తాగితే ఇట్ ఇంపాక్ట్స్ ద ఆస్టియోపోరోసిస్ మోర్. మన డైట్లో కాల్షియం ఇంటేక్ ఎక్కువ ఉండాలా. విటమిన్ డి సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ మూలంగా కాదు, మనకు సన్లైట్ ఎక్స్పోజర్లో రావాలా. డైలీ మనం ఓన్లీ ఏసీ రూమ్స్, ఇండోర్స్ ఉంటే మనకు సన్లైట్ ఎక్స్పోజర్ రాదు. విటమిన్ డి బాడీ నుంచి, స్కిన్ నుంచి సింథసైజ్ కాదు. సో బాడీ ఎక్స్పోజ్ అయ్యి అట్లీస్ట్ ఫర్ 20 minutes ఎవ్రీ డే 5 days a week అన్న బిట్వీన్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్ ఫుడ్, చిప్స్ అవన్నీ చాలా ఉండేటివి. దే హ్యాంపర్ ద గట్ మెటబాలిజం. సో కోక్ అవన్నీ విచ్ ఎవర్ దీస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ మనం తీసుకుంటే అది వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద కిడ్స్ ఆల్సో. ఒబిసిటీ పెరుగుతుంది అండ్ ఆల్ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఆల్సో బికాస్ ఆఫ్ కాల్షియం మెటబాలిజం దే ఆర్ బ్యాడ్. మన శరీరానికి జీవకర్రల్లాంటి ఎముకల్ని ఎండుపుల్లలుగా మార్చేసి మలి వయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే ఆస్టియోపొరాసిస్ వ్యాధిని కేవలం 2 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించుకోవచ్చు. ఇందుకు మనం చెయ్యాల్సిందల్లా చిన్న వయసు నుంచే వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం. 2 పాలు, పాల పదార్థాల్ని ప్రతినిత్యం తీసుకోవడం. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాల్ని సాధన చేయడం, రోజుకు కనీసం 1 గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు.
అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు నీరెండకు నిలబడ్డం వల్ల ఎముకలకు అత్యావశ్యకమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఆహార వ్యాయామాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎముకల బోలు వ్యాధికి ఆదిలోనే చక్కగా అడ్డుకట్ట వేయవచ్చు. మన ఎముకల్ని పటిష్టంగా చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. మలి వయసులో మహిళల పాలిట పెనుశాపంలా పరిణమించే ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవడం అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చిన్న వయసు నుంచి పాలు, పాల పదార్థాలని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం, రోజు కాసేపైనా ఎండలో నిలబడడం, అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడుకోవడం ద్వారా ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బును మనం చాలా వరకు నివారించుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.